నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో 41 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశాం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వైస్ చైర్మన్ గా చెప్పుకుంటూ పలువురిని మోసం చేసిన వ్యక్తి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కృతజ్ఞతలు తెలియజేసిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాపు మహిళా సేవా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. సమైక్య సభ్యురాలకు అభినందన తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల. జిల్లాలో 41 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో ఉన్న గౌతమి సమావేశపు హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ, జిల్లా పారిశ్రామిక భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను అనుసరించి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తుల్ని పరిశీలించి నిబంధన మేరకు ఉన్న దరఖాస్తులకు సింగిల్ విండో పథకం ద్వారా నిర్దేశించిన సమయంలోగా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. పరిశ్రమల అభివృద్ధి పాలసీని అనుసరించి 13 పరిశ్రమలకు 1.68 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలుగా మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లాలో వివిధ పరిశ్రమల ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డిఆర్డీఏ పీడీఆర్ విజయరాజు, హార్టికల్చర్ డీడీ రామ్మోహన్, ఎల్డీఎం నీలాద్రి, కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాంపన్సేషన్ ఓకేనా? ఓన్లీ కాంపన్సేషన్. వేరే ఏమైనా పోలీస్ కేసు పెట్టవలసిన ఉందా? పోలీస్ కేసు అంటే అది దే డిడ్ంట్ లాంచ్ ఎనీ కంప్లైంట్. ఇందులో ఓన్లీ కాంపన్సేషన్. అది ఫాలో అయిపోయింది. ఓకే, this I will read out some points of the stakeholders. This is industrial safety committee meeting లో ఎవరు ఏం చేయాలని చెప్పేసి stakeholders points ఉన్నాయి. సో నాకు I have to prepare offsite emergency planning. ఎమర్జెన్సీ ప్లానింగ్ అని ప్రపోజల్. యూజువల్గా మాక్ డ్రిల్ ప్రాసెస్ డిస్ట్రిక్ట్ చేస్తారా? డిస్ట్రిక్ట్ అంతా చేయాలా? డిస్ట్రిక్ట్ అంతా చేస్తాను. మొన్న రీసెంట్ కూడా ఐఓసీఆర్ చేశాను కదా. యా, నాకు వచ్చింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఎప్పటికి తయారవుతుంది? ఇది రెగ్యులర్ చేసేస్తాను. టైం చెప్పండి. 15 days. అంటే వాళ్ళకి కెమికల్ ఏమున్నాయి, రిస్క్ ఏముందని వాళ్ళు చెప్పాలి మేడం ఇండస్ట్రీ. మోస్ట్లీ ఈ ఫ్యాక్టరీస్ అండ్ ఈ ఫ్యాక్టరీస్ వల్ల వీ కెన్ ఫోర్సీ దీస్ ఇష్యూస్. దానికి ఈ యాక్షన్ తీసుకున్నాం కంపెనీ చెప్పడం అండ్ ఇలా ఏమైనా వస్తే దీస్ ఇస్ ద రెస్పాన్స్ యువర్ ఫ్యాక్టరీస్ ఏమున్నాయో ఆ పరిధిలో మీకు గురించి ఫిక్స్ అ ప్లాన్ ఇయర్లీ. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వైస్ చైర్మన్ గా పనిచేస్తున్నారని పలువురిని మోసగిస్తూ డబ్బు కాల్చేయడంతో పాటుగా మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన వ్యక్తిని తడికలపూడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడారు. సీఎంఓ వైస్ చైర్మన్ గా చెప్పుకుంటూ పలు నేరాలకు పాల్పడిన జగన్నాథరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఎవరైనా అనుమతులు లేకుండా వాహనాలకు సైరన్లు, ప్రభుత్వ నిర్దేశిత స్టిక్కర్లు ఉపయోగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఫోటోలు మార్పు చేసి వాళ్ళకంతటా వాళ్ళు రకరకాల సమాజంలో గొప్ప వ్యక్తుల పేర్లన్నీ పెట్టుకొని వాళ్ళు సీఎంఓ అధికారులమని, లేకపోతే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని, ఎమ్మెల్యే స్టిక్కర్లు కార్ల మీద వేసుకొని చీటింగ్ చేసే గ్యాంగ్స్ చాలా వరకు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇట్లాంటి మోసగాళ్ళ బారిన పడొద్దు. అట్లాంటి మోసాలుగాళ్ళు ఎవరైనా మీకు దృష్టిలోకి వస్తే ఇమీడియట్లీ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. అండ్ ఇట్లా ఎవరైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనధికారికమైన స్టిక్కర్లు కానీ, అనధికారికంగా వేరే రాజకీయ నాయకుల పేర్లు వాడడం కానీ,
అధికారుల పేర్లు వాడడం కానీ ఇట్లా చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకొని మిమ్మల్ని జైలుకి పంపించడం జరుగుతుంది. ఇలాంటి ఒక సంఘటన మనం చూసాము. ఈ ఉరకరణం జగన్నాథరావు అలియాస్ జగన్ 43 ఏజ్ ఇతనిది. ఇతను కామవరపుకోట మండలంలో ఉంటారు. ఇతను తాను సీఎంఓ ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ అని చెప్పి విశ్వతేజ స్కూల్ యాజమాన్యాన్ని ఒక 5 లక్షల డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడు. ఇంతేకాకుండా సీఎంఓ స్టిక్కర్ వేసుకొని ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తన కార్ని ఎక్కడంటే అక్కడ రుబాబు చేయడము అట్లాంటి పనులు చేస్తున్నారు. ఇతని మీద గత నేర చరిత్ర కూడా ఉంది. ఒక జంగారెడ్డిగూడెంలో ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇట్లా ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించారు మన తడికెలపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళు. అతని మీద ఈ నేరాలు ఎవరైతే పిటిషనర్స్ ఇచ్చారో ఆ నేరాలపైన కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాము, ఇట్లా అధికారుల పేర్లు కానీ నాయకుల పేర్లు కానీ అనధికారికంగా వాడి మోసం చేసే వాళ్ళు చాలామంది చీటర్స్ మన సమాజంలో ఉంటున్నారు. అందులో ఈ ఫోటోలు మార్ఫింగ్ చేయడం కానీ ఫేస్బుక్లో ఫొటోస్ వాళ్ళు పెట్టించి కానీ అమాయకులకి చూపించి మోసం చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా చాలా సాధనాలు ఎక్కువయ్యాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మొద్దు. అలాంటిది కూడా ఏదైనా మీకు అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ చేత వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ప్రతి వెబ్సైట్లోనూ ప్రతి దగ్గర ఈ సీఎంఓ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ నెంబర్లు వాళ్ళ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. అలా వాళ్ళ నెంబర్స్ చెక్ చేసుకోండి. ఇంకో రకమైన మోసం కూడా ఏమంటే మిమ్మల్ని నమ్మించడానికి ఈ ట్రూ కాలర్లో వాళ్ళ ఫోన్లలోనే ఈ రకంగా వాళ్ళ నెంబర్లు ఫలానా అధికారి, పోలీస్ అధికారి అని, ఫలానా అధికారి అని చెప్పి పెట్టుకుంటున్నారు. సో ట్రూ కాలర్ని కూడా నమ్మొద్దండి. అధికారిక వెబ్సైట్స్లో ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎట్లాంటి చిన్న అనుమానం ఉన్నా దయచేసి పోలీస్ ఆఫీసర్స్కి ఆ సమాచారం అందించండి. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం పట్ల పలువురు ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆర్యవైశ్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తొలుత పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా మహంకాళి రామ్మోహన్ రావు, కంచర్ల గణేష్ మాట్లాడారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయం ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. త్వరలోనే నెల్లూరులో ఉన్న పొట్టి శ్రీరాములు ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు రావురి కృష్ణ, పరిమి సత్తిపండు, షేక్ ముస్తఫా, కొప్పాక శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘాల నాయకులు టీవీఏ తారకం, దూబగుంట్ల బాపిరాజు, బాలకృష్ణ, సోంబాబు, బాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉండమ్మ మెరుపులా పోసారు అంటే యారు ఒకే పోయి ఎలా చెప్పండి సత్పండి గారు రావాలి రండి ఈ రోజున పొట్టి శ్రీరాములు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన మోడీ పీఎం గారు అయిన మోడీ గారికి పాలాభిషేకం నిర్వహించామండి. దానికి కారణం ఏంటంటే మనకు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు అమరనిరాహార చేసి మన రాష్ట్ర అవతరానికి కృషి చేశారండి. కావున దీని నిమిత్తం మన కూటమి ప్రభుత్వం వారు అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. అలాగే ఈ 12 నెలలు కూడా నెలకో కార్యక్రమం చెప్పిన ఈ 12 నెలలు చేయడానికి పూనుకున్నారు. అది కాకుండా ఈ విగ్రహం కూడా మార్చి 16, 2026 నాటికి ఓపెనింగ్ అయ్యేటట్టు నిర్ణయించారు. కానీ వారికి కృతజ్ఞతగా మనం పాలాభిషేకం పెట్టుకున్నాం. ఆర్యవైశ్యులు అనే మాటకొస్తే గత ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని విస్మరించాయి. ఏ సంక్షేమ కార్యక్రమంలోనూ లేకపోతే ఈ రాష్ట్రం అవతరించడానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారిని కూడా ఎప్పుడు కూడా
పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే మొన్న కూడా చూసుకోవచ్చు, అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసింది. అలాగే ఈ రోజు రాబోతున్న పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని సంవత్సరం పాటు కార్యక్రమం నిర్వహించబోతుంది. ఇది కూటమి ప్రభుత్వం నిదర్శనానికి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక కమిట్మెంట్ తో ఆర్యవైశ్యులకి సేవ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అలాగే చేసుకోవచ్చు. పొట్టి శ్రీరాములు గారికి నెల్లూరులో ఉన్నటువంటి ఇల్లు, ఆయన నివసించిన గృహాన్ని ఏదైతే ఉందో అది కూడా స్మృతివనం మ్యూజియం గా కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇది పూర్తిగా మా ఆర్యవైశ్యులకు దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం. ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల పేర్కొన్నారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సాయి స్ఫూర్తి ఆసుపత్రి పిల్లల డాక్టర్ శంకు నాగరత్నంతో కలిసి డాక్టర్ బేబీ కమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా మెట్ట ప్రాంత కాపు మహిళా సేవా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సమైక్య సభ్యురాళ్లకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ వేష్ణ ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమైక్య సభ్యురాలు జట్టి శైలజ, ఆకుల సీత, బండారు సత్యవతి, వెలుగ ప్రసన్న, ఎర్రంశెట్టి రమాదేవి, మోటపల్లి సుజాత, పాటంశెట్టి రమ్య, వంక రోజా, పొల్నాటి చంద్ర, మైరెడ్డి లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఇది అందరు లేడీస్ ఉన్నారు కదా, మనం ఆయిల్ ప్యాకెట్లు కానీ కట్ చేసేసి మహిళా సేవా సంఘం వాళ్ళు ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్కి సమీపంలో ఎదురుగా, తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా, దీనికి సమీపంలో చక్కగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకి దాహంతో వేసవికాలం వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మెట్ట ప్రాంత కాపు మహిళా సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కోయలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఏలూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్ వేడి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం కుమ్మరి రేవు లంకపేట ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో పలు సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 మాసాలైనా నేటికి వారు చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ 6 తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్ర బృందంలో సిపిఎం నాయకులు కె రామాంజనేయులు, ఎం ఇసాక్, కె విజయలక్ష్మి, యేసుబాబు, బి సోమయ్య, ఎస్ సత్యనారాయణ, జె శివకుమార్, ఎం సత్యనారాయణ, దుర్గారావు, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్య యాత్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఏలూరు నగరం కుమ్మర్రేవులో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయింది. వారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కుమ్మర్రేవులో కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కుమ్మర్రేవులో ఉన్న ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వస్తూ ఉంది, ఇప్పటికీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తక్షణమే వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఈ వేసవికాలం మొత్తం మంచినీటి కొరత లేకుండా వాళ్ళని మున్సిపాలిటీ సరైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా మేము అడుగుతాం. అలాగే కుమ్మర్రేవులో వేలాది మంది నివాసం ఉంటున్నా ఇక్కడ సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. కాబట్టి వెంటనే రోడ్లు డ్రైనేజీలని నిర్మించడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు చేశాడు. సూపర్ 6 ప్రకటన చేశాడు. మరి ఆ సూపర్ 6 అమలు చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవవుతున్నాయో ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగేటువంటి ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడారు. గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు.
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని పెదపాడు ఎస్ఐ కట్ట శారదా సతీష్ తెలిపారు. పెదపాడు మండలంలోని కలపరు, అప్పన్నవీడు, పెదపాడులోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఆయా ప్రాంతాలకు రాకుండా సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా పరీక్ష కేంద్రాల వద్ద తారసపడితే ఉన్నత అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. ప్రెసెంట్ 114 రెగ్యులర్లో ఒక దాచిన ప్రైవేట్ అటెండ్ అయ్యింది. ఆన్లైన్ ఉన్నాయి 4 చోట్ల ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరు రాదు ఎవరి కాదు ఫోన్ తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం అయితే చూడండి. రాత్రి అయిపోయినా కూడా వెళ్తాం సార్. కొంచెం పేపర్లు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 41 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశాం. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడి. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వైస్ చైర్మన్ గా చెప్పుకుంటూ పలువురిని మోసం చేసిన వ్యక్తి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కృతజ్ఞతలు తెలియజేసిన ఆర్యవైశ్య సంఘాల నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాపు మహిళా సేవా సమైక్య ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. సమైక్య సభ్యురాలకు అభినందన తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.